విదేశాల్లో ఉన్నతమైన ఉద్యోగం, లక్షల్లో జీతం, విలాసవంతమైన జీవితం అన్నీ వదిలేసి సొంత దేశానికి తిరిగి వచ్చాడు. పర్యావరణంపై మక్కువతో ప్రకృతికి హాని చేసే ప్లాస్టిక్ వ్యర్థాలని ముడిసరుకుగా వినియోగించి తక్కువ నీటి వినియోగంతో మొక్కలు పెరగటానికి కుండలు తయారు చేస్తూ వినూత్న మార్గంలో సాగుతున్నాడు. లక్షల్లో పెట్టుబడి పెట్టి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఆ యువకుడు ఎవరో తెలుసుకుందాం రండి. పర్యావరణ పరిరక్షణపై మక్కువతో ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి పూలకుండీలు, కూరగాయలు పెంచే తొట్టెల తయారీ యంత్రాన్ని అభివృద్ధి చేశాడు హర్యానా కర్నాల్కు చెందిన నితిన్ లలిత్. సాధారణంగా వాడే కుండీల కంటే వీటి ద్వారా 80% వరకు నీరు ఆదా అవుతుంది. తక్కువ బరువుతో ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని చెబుతున్నాడు ఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్త. విదేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగం చేసే సమయంలోనే పర్యావరణ పరిరక్షణ, గార్డెనింగ్పై దృష్టి సారించి స్టార్టప్ కోసం భారత్కు తిరిగి వచ్చాడు నితిన్ లలిత్. ఆల్ఫా ప్లాంటర్ అనే కంపెనీ స్థాపించి దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ తొట్టెలు సరఫరా చేస్తున్నాడు. 25 లక్షల రూపాయలతో ప్రారంభమైన స్టార్టప్ ఇప్పుడు ఏడాదికి 1,50,00,000 రూపాయల టర్నోవర్ సాధిస్తోంది. बताऊं तो अभी मेरी गाड़ी में कुछ ऑर्डर्स पड़े हैं जाने के लिए. ये जमशेदपुर जा रहा है, बोकारो स्टील प्लांट, सौराष्ट्र, गुजरात. बहुत सारे ऑर्डर्स मेरे पास अंडमान निकोबार से आते हैं, दार्जिलिंग से आते हैं, जम्मू एंड कश्मीर से आते हैं, मध्य प्रदेश से आते हैं. तो हर जगह है क्योंकि इस कर पा रहा हूँ क्योंकि इसमें जो सबसे बड़ी एक इनोवेशन ये है इस गमले के खुलने और बंद होने की इनोवेशन. सर मेरे पास डायरेक्ट और इनडायरेक्ट लेबर में अगर मैं लगाऊं तो मेरे पास लगभग 18 से 20 लोग हैं जो डायरेक्ट और इनडायरेक्ट दोनों से जुड़े हुए हैं. या आप वक्त देते हो एज अ लेबर बन के, या आप सामान देते हो एज अ दुकान या बिजनेस करके. 50 रुपए से शुरू होके डिफरेंट साइजेस हैं और डिफरेंट पैकेजेस हैं. जो टर्नओवर है लगभग 1.5 CR का लगभग हिट कर देंगे. हमने जैसे मैंने आपको बताया प्रोडक्ट आइट्रेशन में कभी भी ना टर्नओवर नहीं, मार्केट फीडबैक पे काम किया जाता है. उसके यूजर हैं तो आपने मुझे बोला कि नितिन इसमें अगर ऐसा नहीं हो सकता या इसको इस तरीके भी नहीं कर सकते. దేశంలో నీటి కొరత, ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య ఎక్కువగా ఉందని గుర్తించే ఈ స్టార్టప్ ప్రారంభించినట్లు చెబుతున్నాడు నితిన్. ప్రతి ఒక్కరికి పచ్చిదనం, తినే కూరగాయలు సొంతంగా పండించుకోవాలనే కోరిక ఉంటుంది. కానీ నగరాల్లో ఉండేవారు గార్డెనింగ్కు స్థలం లేక ఇబ్బంది పడుతుంటారు. అందుకే 2017లో కంపెనీ పెట్టి 3 ఏళ్లు శ్రమించి ప్లాస్టిక్ వ్యర్థాలతో పాట్స్ చేసే యంత్రం రూపొందించినట్లు వివరిస్తున్నాడు నితిన్. 2016 में मेरी वापसी हुई थी इंडिया में. 2017 में मैंने कंपनी को रजिस्टर किया. कोई मशीन नहीं थी, कुछ नहीं था, सिर्फ एक कागजी कार्रवाई थी. कंपनी को रजिस्टर किया. उसके बाद इसकी जो मैंने जितना भी मैंने प्रोजेक्ट था इसमें चैलेंजेस बहुत थे. बॉटल स्क्रैप को यूज कर रहे हैं हम, और भी आपके कैरी बैग्स का वेस्ट यूज कर रहे हैं. तो मशीनरी डेवलप करी जिसके अंदर हमें लगभग 2 से 2.5 साल का टाइम लगा उसको परफेक्शन करने में. उसमें हमें और टाइम मिल गया अपने आप को रिफाइन करने का और उसको बेटर करने का. कुछ हमने सेल्स जरूर की बट बड़ी लिमिटेड करी ताकि हमें पता लगे कि कस्टमर को क्या एक्सपीरियंस आ रहा है, ताकि उनसे हमें पता लगे और बेहतर करने का हमें मौका मिले. इनोवेशन हर चीज में हुआ है. हर चीज में आपके फोन, आपके कैमराज, आपके जूते, इवन पैसों में इनोवेशन हो गया. अब तो लोग बटन दबाते हैं, स्कैन कोड चल रहे हैं, वो कर रहे हैं, तो नोट भी रखने की जरूरत नहीं पड़ती. गमला एक ऐसी चीज है जो हर घर में है ना, उसकी कोई मशहूरी है तब भी हर घर में है. वही 8,000 साल पुरानी टेक्नोलॉजी को आज तक हम यूज करते आ रहे हैं. बाकी हर चीज हमें बदल चुकी है. మెషిన్ సిద్ధమైన వెంటనే బాటిళ్లు, పాలిథిన్ వంటి ప్లాస్టిక్ వ్యర్థాలు రీసైక్లింగ్ చేసి మొక్కల కుండీల తయారీ ప్రారంభించాడు. ఇవి చూడ్డానికి చాలా అందంగా ఉండడంతో ప్రజలను ఆకట్టుకున్నాయని చెబుతున్నాడు. వీటిలో పెరిగే మొక్కలకు ఒక్కసారి నీరు పోస్తే 7 నుంచి 10 రోజుల వరకు తడి ఉంటుందని, దీనివల్ల నీరు, సమయం రెండూ ఆదా అవుతాయని అంటున్నాడు. వీరి స్టార్టప్ చిన్న చిన్న పూల కుండీలు, కూరగాయలు పండించే పెద్ద పాత్రల వరకు వివిధ పరిమాణాలలో వీటిని తయారు చేస్తోంది. ధర 50 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది.
మట్టి లేకపోయినా కోకోపీట్ సహాయంతోనూ వీటిలో మొక్కలు సులభంగా పెంచవచ్చు. హర్యానా ఉద్యాన శాఖకు తన ప్రాజెక్టు నచ్చడంతో 2021లో 24 లక్షల రూపాయల గ్రాంట్ లభించిందని నితిన్ తెలిపాడు. मैकेनिकल इंजीनियरिंग लाइन से आता हूँ और मैं एक ऑटोमोटिव कंपनीज में बहुत मैंने काम किया है, कार्स की मैन्युफैक्चरिंग में, कार्स की रिपेयर सर्विस, ये सारा का सारा मेरा एक्सपीरियंस है। नेचर को बेटर करने के लिए और सस्टेनेबिलिटी जो सबसे बड़ा जो मेन चीज है, बाहर रहा देखा लोग कितने तरीके से सस्टेनेबल हैं, वाटर वेस्टेज नहीं करते, तो कहीं ना कहीं वो था, तो सबको जोड़ के एक अल्फा प्लांटर्स बनाया जिसके अंदर अपना एक्सपीरियंस, अपना मैन्युफैक्चरिंग एक्सपीरियंस, अपना रिसर्च एंड डेवलपमेंट का एक्सपीरियंस यूज करके लगभग 4-1 लाख रुपए महीना तो एक सिंपल सी बात थी। जो हाईली स्किल्ड जो आप जॉब्स होती हैं, जैसे मैं सर्टिफाइड जर्नीमैन टेक्नीशियन था जिसके अंदर आपको कंपनीज आपका लाइसेंस वगैरह भी हायर करती हैं, उसमें पैकेजेस बहुत अच्छे होते हैं। तो मैं एज अ सर्टिफाइड जर्नीमैन टेक्नीशियन बहुत साल काम किया, रिसर्च एंड डेवलपमेंट में और डिजाइनिंग में भी काम किया मैंने। తన పాట్స్ ఆన్లైన్లో దేశవ్యాప్తంగా విక్రయాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా మెట్రో నగరాల్లో కిచెన్ గార్డెనింగ్ చేసే వారి నుంచి ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయని సంతోషంగా చెబుతున్నాడు నితిన్. పెట్టిన పెట్టుబడికి లాభాలు గడించడమే కాకుండా 20 మంది వరకు ఉపాధి కల్పిస్తూ పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.